ముద్రగడ సంస్మరణ సభ టీడీపీలో చిచ్చుపెట్టింది. గుంటూరులో ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. ఈ సభలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఉమ వేదిక పంచుకోవడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. బోండా ఉమ వివరణ తీసుకోవాలని పార్టీ నేతలు పల్లా నిమ్మలకు బాధ్యతలు అప్పగించారు. అయితే తనను వివరణ అడగడంపై సన్నిహితుల దగ్గర బోండా ఉమ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో జరిగిన ముద్రగడ సంస్మరణ సభలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ వైసీపీ నేతలతో కలిసి పాల్గొన్న తన వివరణ మాత్రమే అడగడంపై సన్నిహితుల వద్ద బోండా అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లోనూ ముద్రగడ సంస్మరణ సభ రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిందని, అన్ని చోట్ల కూటమి నేతలు వైసీపీ వాళ్లతో పాల్గొన్న తనను మాత్రమే టార్గెట్ చేశారని బోండా సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. గుంటూరులో జనసేన నుంచి బయటకు వెళ్లిన దాసరి రాము ముద్రగడ సంస్మరణ సభ పెడితే వెళ్లాలని, దానికి అంబటొస్తే తన బాధ్యత ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు బోండా. పార్టీ అధినేత చంద్రబాబును కలిసి ఇదే విషయాన్ని చెప్పే ఆలోచనలో బోండా ఉమ ఉన్నట్లు తెలుస్తోంది. ముద్రగడ సంస్మరణ సభ టీడీపీలో చిచ్చుపెట్టింది. గుంటూరులో ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొన్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. అయితే తన వివరణ తెలుసుకోవాలని కూడా పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ ఇప్పుడు టీడీపీలో చిచ్చుపెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ముద్రగడ సంస్మరణ సభకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ గుంటూరులో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి సంబంధించి వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఆయన వేదిక పంచుకోవడంతో పాటు ముద్రగడ పద్మనాభాన్ని పార్టీ అప్పట్లో లేఖలు రాసినా పట్టించుకోవట్లేదని వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో ఈ అంశం మీద అయితే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యంతో పాటు వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడానికి సంబంధించి వివరణ తీసుకోవాలని చెప్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటుగా మంత్రి నిమ్మల రామానాయుడికి ఆ బాధ్యతలు కూడా అప్పగించారు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద అధిష్టానం తనను వివరణ తీసుకోవాలని చెప్పిన అంశం మీద అయితే బోండా ఉమ తీవ్ర అసంతృప్తి తన సన్నిహితుల దగ్గర వ్యక్తం చేసినట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. తాను ఒక్కనే కాదు, అన్ని జిల్లాల్లో కూడా అటు టీడీపీ నుంచి జనసేన నుంచి పార్టీ నేతలు ముద్రగడ సంస్మరణ సభకు ఆయా జిల్లాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా రాజమండ్రిలో నేరుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజానే ముద్రగడ సంస్మరణ సభను నిర్వహిస్తే అక్కడికి పోలిట్ బ్యూరో సభ్యుడు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా హాజరయ్యారు. అక్కడ వైసీపీ నేతలతో కూడా వాళ్ళు వేదిక పంచుకున్నారు. వీటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం తనను ఒక్కనే టార్గెట్ చేసి వివరణ ఇవ్వాలని చెప్పి అధిష్టానం కోరటాన్ని తన సన్నిహితుల వద్ద బోండా ఉమ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుకైతే తెలుస్తా ఉంది. ఈ అంశాలన్నీ కూడా పార్టీలకి రాజకీయాలకు అతీతంగా కేవలం కాపు సామాజిక వర్గం ఆధ్వర్యంలో జరిగినటువంటి ముద్రగడ సంస్మరణ సభకు తాను వెళ్లటం, అక్కడ వేరే పార్టీల నేతలు హాజరైతే కనుక దానికి తనకు సంబంధం ఉండదు, అయినప్పటికీ తనను టార్గెట్ చేసి వివరణ ఇవ్వాలని కోరటం మీద తన సన్నిహితుల దగ్గర బోండా ఉమ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఏ అంశాలు, ఏ కారణాలతో తాను సంస్మరణ సభకు వెళ్లారు, ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారు, తనను ఒక్కడనే టార్గెట్ చేశారనే అంశాలన్నిటి మీద కూడా నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి బోండా ఉమ తాను ఏ ఉద్దేశాలతో తనకున్నాయి, అదేవిధంగా ఎందుకు టార్గెట్ చేశారు, ఈ అంశాలన్నిటి మీద చంద్రబాబుని కలిసి వివరణ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.